తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఆయుష్మతి భవ. సార్, ఏ నక్షత్రం వాళ్ళ ఐశ్వర్య దేవత ఎవరు, వాళ్ళు జీవితాంతం ఎలా ఆ దేవతని పూజించుకోవాలి అనేది సవివరంగా తెలియజేస్తున్నారు. ఇది చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే ఐశ్వర్యం లేక, అంటే అది ఐశ్వర్యం ఏ రకమైనా కూడా ఐశ్వర్యమే. సంతోషం ఉండటం ఐశ్వర్యమే, ఏ లోటు లేకుండా ఉండటం ఐశ్వర్యం, మనశ్శాంతి ఉండటం ఐశ్వర్యం, ఆరోగ్యంగా ఉండటం ఐశ్వర్యం. 100% అదే అసలు ఐశ్వర్యం. ఇక డబ్బు రూపంలో ఉండటం కూడా ఐశ్వర్యమే. వీటిలన్నిటికీ సంబంధించి డెఫినెట్ గా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, సో మీరు అనుకుని దీన్ని డిజైన్ చేసుకుని, శాస్త్ర వచనమే ఇది, ఏదో సొంతంగా కుక్ చేసేది కాదు, శాస్త్ర వచనమే. సో దాన్ని మాకు అందిస్తున్నందుకు ప్రేక్షకుల తరపున మీకు కృతజ్ఞతను తెలియచేస్తూ, అశ్విని నక్షత్రం గురించి మాట్లాడుకున్నాం. ఇక భరణి నక్షత్రం, వీళ్ళ ఐశ్వర్య దేవత ఎవరు, ఎలా పూజించాలి? భరణి నక్షత్రం వారికి ఐశ్వర్య దేవత ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుడు. సూర్య భగవానుడి ఆరాధన, సూర్యుడి యొక్క ఉపాసన వీళ్ళని అత్యంత ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది, ఆరోగ్యవంతుల్ని చేస్తుంది, అధికారంతో కూడుకున్న అదృష్టాన్ని ఇస్తుంది. అద్భుతం. అందుకని ఈ భరణి నక్షత్రంలో జన్మించిన వారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ప్రతిరోజు తప్పనిసరిగా 4 సార్లు సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. స్నానం చేయంగానే పొద్దున్నే సూర్యాయ నమః, మీకు తెలిసిన నామం ఏదైనా సరే, లేదా మహామంత్రం మీకు ఏదైనా ఉపదేశం ఉంటే ఆ మంత్రంతో అయినా సరే, లేదా గాయత్రి మంత్రంతో అయినా సరే 4 సార్లు స్వామికి అర్ఘ్యప్రదానం చేయాలి. చేసి సూర్య భగవానుడిని పూజించాలి. విశేషంగా ఆదివారం నాడు పూజించాలి. విశేషంగా ఆదివారం నాడు సూర్యాష్టకం కానీ, సూర్య అష్టోత్తర శతనామ స్తోత్రం కానీ, లేదా సూర్య సహస్రనామం కానీ, మీకు ఏ విధంగా అందుబాటులో ఏవి ఈజీగా దొరుకుతాయి. ఆదిత్య హృదయం అందరికీ తెలుసు. ఆదిత్య హృదయం కానీ, కొంతమంది సూర్య నమస్కారాలు చేస్తారు. ప్రత్యక్షంగా సూర్య నమస్కారాలు చేయొచ్చు. ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు. అందుకని నమస్కారం, మీకు సూర్య నమస్కారాలు వస్తే సూర్య నమస్కారాలు చేసి ఆదిత్య హృదయం పారాయణ చేయొచ్చు. అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణ పూజ చేయొచ్చు. ఇలా చేసి స్వామివారికి గోధుమ పాయసం నివేదించాలి. ఆదివారం ఖచ్చితంగా చాలా నియమనిష్టలతో ఉండాలి. సూర్య అపచారాలు ఓవర్ ఎ పీరియడ్ చేయటం అనేది అది పరిపాటి అయిపోయింది. మరి బ్రిటిషర్స్ తీసుకొచ్చిన ఘోరాతి ఘోరమైనటువంటి విషయాలు ఇది ఒకటని చెప్పుకోవచ్చు. ఇదివరకు అందరూ వీళ్ళు వాళ్ళని కాదు, ప్రతి ఒక్కరూ సూర్యోపాసనలో ఉండేవాళ్ళం. అంటే సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటం, ఆయనకు నమస్కారం చేయడం, ఇవన్నీ చేసేవాళ్ళం కదా సార్. మీరు అన్నట్టుగా ఆదివారం మరి మాంసం తినడం అనేది అది చాలా పెద్ద విషయం కదా. ఎవరైతే ఈ భరణి నక్షత్ర జాతకులు మనం చెప్పిన పరిహారాన్ని పాటించి సూర్య భగవానుడి ఆరాధన చేసి ఐశ్వర్యవంతులు అవ్వాలని కోరుకుంటారో వారు తప్పనిసరిగా ఇవి త్యజించాలి. మద్య మాంసాలని, ఇతర అలవాట్లని త్యజించాలి, ఖచ్చితంగా త్యజించాలి. అసలు ఆ రోజు భోజనం చేయకుండా ఉండాలి. ఉపవాస దీక్ష, ఆదివారం నాడు ఉపవాస దీక్ష ఉండి అల్పాహారం చేయొచ్చు. స్వల్పంగా అల్పాహారం చేయొచ్చు, బలంగా కాదు, స్వల్పంగా చేసి ఉపవాసం ఉండి స్వామిని వేడుకుంటే తప్పకుండా మీ ఇంట అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు వెళ్ళి విరుస్తాయి. ప్రతిరోజు సూర్యాష్టకం చదవడం అలవాటు చేసుకోవాలి. 4 సార్లు సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వడం నేర్చుకోవాలి. ప్రతిరోజు ఇవ్వాలి. ఇప్పుడు ఆఫీసులకు వెళ్తామండి, సూర్యుడు ప్రతిరోజు ఉన్నాడు కదా. అవునవును, ప్రతిరోజు అంటే ఆదివారమే కాదు, ప్రతిరోజు ఇవ్వాలి అని చెప్తుంది. మరి ఆఫీసులకు వెళ్తున్నామండి, పొద్దున్నంటే ఇస్తాం, పోనీ ఇంటికి వచ్చేసాక అంటే ఇస్తాము, మధ్యలో ఎలాగా అని అడుగుతారు. నేను త్రికాల సంధ్య అని చెప్పలేదు కదా, ఉదయం ఇమ్మంటున్నా. పొద్దున్నే 4 టైమ్స్ ఇమ్మంటున్నారా? పొద్దున్నే 4 టైమ్స్. నేను అనుకుంటున్నా మొత్తం రోజంతా కలిపి 4 సార్లు. కాదు. ఓకే, 4 సార్లు 4 దోశలతో నీళ్లు తీసుకొని అర్ఘ్యప్రదానం ఆయనకి అర్థమైంది. సూర్యోదయానికి స్నానం చేసి ఇవ్వాలి. తర్వాత మీకు ఏదన్నా ఓం సూర్యాయ నమఃనో, ఓం ఆదిత్యాయ నమఃనో ఈ మంత్రాన్ని చదువుకుంటూ మీకు ఏది అనువుగా వస్తే, ప్రధానంగా భక్తి శ్రద్ధ మనకి ఇక్కడ ప్రధానమైనవి. ఆ స్వామితోని మనం
లింక్ ఏర్పరచుకోవడం అనేది ప్రధానమైనది కాబట్టి భక్తి శ్రద్ధలు ప్రధానమైనవి. రైట్ సార్. ఇలా చేస్తూ ఉంటే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. అట్లాగే ఆరోగ్యం ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. అవును. సో ఆ స్వామిని ఆరాధించడం వల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది. మీరు చేస్తున్న ఉద్యోగంలో ఉన్నత పదవులు వస్తాయి. మీరు చేస్తున్న వ్యాపారంలో అఖండ లాభాలు వస్తాయి. రైట్. అధికారులకి అధికార యోగం దక్కుతుంది. రాజ్యాధికారం దక్కుతుంది. అంటే మీ జాతకాన్ని అనుసరించి మీకు ఏం రాసిందో దానికి రైట్. పరిపూర్ణంగా మీ జీవితంలోకి వస్తుంది. అద్భుతం. సూర్యోపాసన అనేది ఖచ్చితంగా సూర్యోపాసన. చేయాలి. ఉమ్. అర్హత ఉన్నవాళ్ళు, భక్తి శ్రద్ధలతో చేసుకోదగిన వాళ్ళు, నేను మంత్రం చెప్తాను, ఆ మంత్రంతో చేసుకోవచ్చు. గృణి సూర్యాదిత్యోం అనేది మంత్రం, స్వామి మంత్రం. గృణి సూర్యాదిత్యోం అంటే ఈ మంత్రాన్ని ఉపదేశ పురస్కారంగానే చెప్పాలి తప్ప ఉమ్. మీడియా ముఖంగా చెప్పకూడదు. ఉమ్. వాస్తవంగా అయితే ధర్మంగా అయితే చెప్పకూడదు. ఉమ్. కానీ ఇవాళ ప్రజలు ఆరోగ్యం అవును. లేక బాధపడుతున్నారు, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి రైట్. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పాపం అంటుకున్నా పర్వాలేదు, ఇది ఇది చదువుకొని 10 మంది బాగుపడితే మంచిది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. రైట్. ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపించుకొని ఎన్నిసార్లు తగు రీతిగా ఉమ్. ఎన్నిసార్లు అంటే 108 ఉమ్. మినిమం. ఫిక్స్డ్. లేదండి నాకు టైం ఉండదండి, నాకు అసలే నాకు 24 గంటలు సరిపోవట్లేదు, ఇంకో గంట ఎక్కడి నుంచి వస్తుందేమో అని చూస్తున్నాను అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఓ 10 సార్లు చదువుకోండి, 11 సార్లు చదువుకోండి. రైట్. మొత్తానికి 4 సార్లు అర్ఘ్యప్రదానం ఇవ్వడం, సూర్య భగవానుడికి ఈ మంత్రంతో అర్చనాధికాలు చేసుకోవడం, ఆదివారం నాడు విశేషంగా అష్టోత్తర శతనామ స్తోత్రాలతో స్వామిని పూజించడం, ఆదివారం నాడు నియమనిష్టలతో ఉండడం, ఆదివారం నాడు గోధుమ పాయసం నివేదించడం భరణీ నక్షత్ర జాతకులను అత్యంత ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది ఈ ప్రక్రియ. రైట్ సార్. బ్యూటిఫుల్ సార్. అద్భుతం. చాలా చాలా విశేషంగా తెలియజేశారు. ఖచ్చితంగా సూర్యనారాయణమూర్తి అనుగ్రహం భరణి నక్షత్ర జాతకులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో కృతికా నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఐష్మతీ భవ.